హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో జిన్వు తన షాడో ఆర్మీని వాడి హెక్కీ ఆర్మీతో తలపడ్డమే కాకుండా వాళ్ళ లీడర్ బారూకాతో కూడా ముఖాముఖి తలపడతాడు. అంతేకాకుండా ఎవ్వరూ ఊహించని విధంగా తనని చంపడానికి వచ్చిన ఏ ర్యాంక్ హంటర్ కిమ్చుల్ని కూడా తన షాడో ఆర్మీలో ఐరన్ పేరుతో కలుపుకుంటాడు. దానితో ఈగ్రిస్ ఇంకా ఐరన్ మన జిన్వుతో కలిసి ఒక మాస్ ఫైట్ చేసి బారుకాని ఓడించి డంజన్ క్లియర్ చేయడంతో అందరూ తిరిగి ఇంటికి చేరుకుంటారు. అలా జిన్వు మళ్ళీ తన ఫ్రెండ్ జిన్హోతో కలిసి రైడ్లు చేయడానికి బయలుదేరతాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో చాలామంది ర్యాంక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. దీనికి ఆన్సర్ అయితే మన సీజన్ 1 ఎక్స్ప్లెనేషన్ స్టార్టింగ్లో ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ ప్రపంచంలో గేట్స్ ఏర్పడడం వల్ల కొంతమంది మనుషుల్లో కొత్త శక్తి ఎవేకన్ అయ్యి వాళ్ళు హంటర్స్గా మారతారు. వాళ్ళల్లో ఉన్న శక్తి అందరికీ ఒకేలా కాకుండా కొంతమందిలో ఒక చిన్న గాబ్లిన్ మాన్స్టర్ని చంపడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళే ఈ ర్యాంక్ హంటర్స్. అలానే ఎవేకనింగ్ వల్ల చాలానే శక్తి పొందిన ఎస్ ర్యాంక్ హంటర్స్ అయితే డంజన్నే మొత్తం క్లియర్ చేయగలరు. ఒక్కసారి ఒక హంటర్ ఎవేకన్ అయ్యి తనకు ఒక ర్యాంక్ వచ్చిందంటే ఇక తన జీవితంలో ఎంత కష్టపడినా ఆ ర్యాంక్ మాత్రం మారదు. కానీ మన హీరో జిన్వు విషయంలో మాత్రం తన సిస్టమ్ ద్వారా లెవెలప్ అవ్వడం వల్ల ఒక ఈ ర్యాంక్ హంటర్ నుంచి సిరీస్ ఎండింగ్కి ఎస్ ర్యాంకులనే మించిపోయే లెవెల్కి వెళ్తాడు. ఇంకా నెక్స్ట్ మానా అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే నారుటోలో చాక్రా ఎలాగో సోలో లెవెలింగ్లో మానా అలాగా. ఈ మానా వల్ల మన హీరో జిన్వు తన షాడో ఆర్మీని వాడగలడు. తనలో మానా ఉన్నంత వరకు తన షాడో సోల్జర్స్కి చావు కూడా ఉండదు. ఈ మానా తనలో ఎంతుందో చెప్పడానికి మానా పాయింట్స్ ఉంటాయి. జనరల్గా వీటి గురించి గేమ్స్ ఆడే వాళ్ళకి బాగా తెలుస్తుంది. హెచ్పి హెల్త్ పాయింట్స్ అంటే హీరో యొక్క హెల్త్ని తెలియచేస్తుంది. ఎంపీ మానా పాయింట్స్ అంటే హీరోలో ఉన్న మ్యాజిక్ పవర్ లేదా మానా పవర్ని తెలియచేస్తుంది. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే ఒక మంచి స్లైస్ ఆఫ్ లైఫ్ లేదా కామెడీ యానిమే అనొచ్చు. ఇది యాక్షన్ మాత్రమే కావాలనుకునే యానిమే ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు, కానీ ఇది చూస్తే మనసుకి చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. ఈ యానిమే పేరు స్పై ఫ్యామిలీ. ఇది ఇప్పటి వరకు 2 సీజన్స్ని కంప్లీట్ చేసుకుంది. అవి పూర్తిగా క్రంచీ రోల్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ కథలో మెయిన్ క్యారెక్టర్ లాయిడ్ అనే ఒక స్పై కాబట్టి తనకి అసైన్ అయిన ఒక మిషన్ని కంప్లీట్ చేయడం కోసం ఆన్యా అనే చిన్న పిల్లని దత్తత తీసుకొని యోర్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆన్యా టెలిపతి ద్వారా అందరి మనసులో విషయాలు తెలుసుకోగలిగితే యోర్ తన మిషన్స్ కోసం ఎవరినైనా చంపే అసాసిన్. ఇక వీళ్ళు ముగ్గురు కలిసిన తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఆల్రెడీ చూసిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి యానిమే ఎలా అనిపించిందో కిందన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే అనుకున్నట్టే జిన్హోతో కలిసి మన హీరో జిన్వు రైడ్స్కి వెళ్ళి డంజన్లో తన షాడో ఆర్మీని వాడి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మొదటిసారి జిన్వు తన షాడో ఆర్మీని వాడడం చూసిన జిన్హోకి దెబ్బకి హవాక్కయ్యి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అన్నా, ఎవరు వీళ్ళంతా? ఓ అవును కదా, జిన్హో వీళ్ళని చూడడం ఇదే మొదటిసారి కదా. ఇది నా ఎబిలిటీరా. ఏంటి, ఇంత బలమైన వాళ్ళని సమన్ చేసి వాళ్ళు నీ కోసం ఫైట్ చేసేలా చేయడం నీ ఎబిలిటీనా? ఇది నీకు పూర్తిగా వివరించి చెప్పడం కష్టమే, కానీ సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు నా కోసం ఒక వేటగాడిలా మారతారు, లేక అవసరమైతే నా పనులుగా కూడా మారతారు. అన్నా, మరి ఇప్పుడు నేను ఎప్పటిలాగా మన కోసం మానా క్రిస్టల్స్ని కూడా సేకరించలేనా? ఇప్పుడు కూడా ఎందుకురా నువ్వు అలా చెయ్యడం? అయితే ఇప్పుడు నేను చెయ్యగలిగే ఒక్క పని కూడా చెయ్యలేనా అన్నా? వీడు నిజంగానే చాలా విచిత్రంగా ఉన్నాడు. ఇక దీనితో జిన్హోతో చేయాల్సిన రేట్స్ రేపటితో పూర్తయిపోతాయి.
మీరు ఇంతలా కష్టపడుతున్నందుకు చాలా థ్యాంక్స్. వీళ్ళని చూస్తుంటే భయం వేస్తుంది బాబోయ్. అలా మన హీరో జిన్వు అనుకున్నట్టే జిన్హోతో కలిసి 19 రైడ్లని పూర్తి చేసి జిన్హోకి తనిచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. కట్ చేస్తే ఈస్టర్న్ యునైటెడ్ స్టేట్స్లో ఎక్కడో ఒక ఏ ర్యాంక్ డంజన్కి వస్తాం. ఇక్కడ ఒక ఏ ర్యాంక్ హంటరే దేనినో చూసి చాలా భయపడుతుంటాడు. ఓరి దేవుడా, మా అటాక్ ఫోర్స్ని పూర్తిగా అంతం చేసేసాడా? నేను నమ్మలేకపోతున్నా. వీడు మనిషా లేక రాక్షసుడా? ఈ డంజన్ మొత్తానికి మాకు ఒక్క మాన్స్టర్ కూడా కనిపించకపోతే ఏదో తేడా జరుగుతుందని అనుకున్నా. కానీ బాస్ రూపంలో ఇలాంటి ఒక రాక్షసుడిని చూస్తా అనుకోలేదు. ఈ ఒక్క మాన్స్టర్ నుంచి నేను ఫీల్ అవుతున్న మ్యాజిక్ ఎనర్జీ ఒక పూర్తి ఏ ర్యాంక్ డంజన్కి సమానంగా ఉంది. ఇలా జరగడం అసాధ్యం. అసలు ఈ మాన్స్టర్ ఇంత బలంగా ఎలా ఉంది? నా దగ్గరికి రావద్దు. నా చెవులు నొప్పి పుడుతున్నాయి. కంగారు పడకు, నేను ఎవరిని చంపలేదు. వాళ్ళని స్పృహ కోల్పోయేలా చేశానంతే. అది కాదు కానీ మీరందరూ నాపై ఎందుకంత సడన్గా దాడి చేశారు? నేను ఈ టెన్షన్లో ఉండే ఒక మాన్స్టర్ని కాదురా, నేను మనిషినే. లాభం లేదు, వీడు నేను చెప్పేది అర్థం చేసుకోవట్లేదు. సర్లే, అయినా ఈ అమెరికా గడికి నా భాష ఏమర్థం అవుతుంది? నేనొక కొరియన్నిరా. నేనిక తిరిగి నా ఇంటికి వెళ్తా. కట్ చేస్తే తిరిగి రైడ్స్ని పూర్తి చేసినందుకు జిన్హో మన హీరో జిన్వుకి పార్టీ ఇస్తాడు. దీనితో ఇక మన రైడ్స్ పూర్తయిపోయాయి. నన్ను క్షమించన్నా. నేను నిన్ను దీనికైనా చాలా మంచి చోటుకు తీసుకెళ్దాం అనుకున్నా. మరేం పర్లేదు. నేనింకా ఇలాంటి చోటు తినాలంటే చాలా పెద్దింటి కుర్రోడువైన నువ్వు ఏమైనా ఫీల్ అవుతావేమో అనుకున్నా. ఇక రైడ్స్ అన్నీ పూర్తయిపోయినాయి కాబట్టి దీని తర్వాత నువ్వేం చేద్దామనుకుంటున్నావు? ఆ హంటర్స్ అసోసియేషన్ పెట్టే చిన్న పేపర్ ఎగ్జామ్ని పూర్తి చేసి అనుకున్నట్టే నా గిల్డ్ మాస్టర్ లైసెన్స్ని సంపాదిస్తా. తర్వాత లైసెన్స్ పట్టుకెళ్ళి మా నాన్నతో మాట్లాడతా అన్నా. ఇక తర్వాత ఏం జరుగుతుందో మీరిచ్చిన మాట మీదే ఆధారపడి ఉంటుంది. 30 బిలియన్ వర్త్ చేసే ఒక బిల్డింగ్ని సంపాదించడం చాలా బాగుంది, కానీ ఇదొక చిన్న బోనస్ మాత్రమే. నా అసలైన గోల్ లెవెల్ అప్ అవ్వడం. ఇక దీనితో నా గోల్ కూడా పూర్తయినట్టే కాబట్టి ఇక ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేయడంలో ఏ ప్రయోజనం లేదు. మరన్నా అయితే మీరేం చేద్దామనుకుంటున్నారు? అనడంతో మన హీరో జిన్వు ప్రస్తుతం లెవెలప్ అవుతూ లెవెల్ 61కి చేరుకోవడంతో ఇక మళ్ళీ ఆ క్యాసిల్లోకి వెళ్ళాలంటూ ఆ డంజన్కి చూస్తున్నాడని మనం చూడొచ్చు. నేను వెళ్ళాల్సిన చోటు ఒకటి ఉంది కాబట్టి కొద్ది రోజులు అందుబాటులో ఉండను. అన్నా, మీరు నన్ను ఒక బ్రదర్లా చూస్తున్నట్టయితే దయచేసి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. మిమ్మల్ని నేనేమి ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. వీడేంటి ఇంత తేడాగా ప్రవర్తిస్తున్నాడు? రే జిన్హో, చెప్పండి అన్నా. అసలు నన్ను నువ్వెలా చూస్తున్నావురా? నాకు నాకంటే 10 ఏళ్ల వయసు ఎక్కువగా ఉండే ఒక అన్నయ్య ఉన్నాడు. వాడికి నేనంటే ఇష్టం లేదు కాబట్టి మేము పెద్దగా టైం ఏం స్పెండ్ చేయలేదు. వాడితో పోల్చుకుంటే నా ప్రాణాన్ని కాపాడి ఇంకా నా సమస్యని అర్థం చేసుకొని ఇంతలా సాయం చేసిన మీరు అన్నా, నా వరకు వస్తే నా సొంత అన్న కన్నా మీరే నాకు అసలైన అన్నయ్య అన్న జిన్హో ఫీలింగ్స్కి జిన్వు షాక్ అయిపోతాడు. ఒకవేళ నువ్వు నా గురించి అలా ఆలోచిస్తున్నట్టయితే నేను కూడా నిన్నొక తమ్ముడిలా చూస్తాలే అన్న మాటలకి జిన్హో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి కన్నీరు పెట్టుకుంటాడు. అన్నా, నేను నిన్ను హత్తుకోవచ్చా? రే ఆగు, నువ్వు అసలే తాగేసున్నావు. లేదన్నా, నాకు ఇప్పుడే చాలా బాగా తెలుస్తుంది మీరు నాపై చూపించే ప్రేమ. వీడు నిజంగానే చాలా విచిత్రంగా ఉన్నాడు అనుకుంటుండగా సడన్గా టీవీ న్యూస్ నుంచి జరిగిన రెడ్ గేట్ సంఘటన గురించి ఇంటర్వ్యూ ఇస్తున్న వైట్ టైగర్ గిల్డ్ మాస్టర్ బేక్ని చూస్తాడు. రెడ్ గేట్ సంఘటనలో చాలామంది హై ర్యాంక్ హంటర్స్ చనిపోయి కేవలం లో ర్యాంక్ హంటర్సే బతికి బయటపడ్డారన్నది నిజమేనా? అంతేకాక బతికి బయటపడిన వాళ్ళల్లో ఒకడు బయట నుంచి వచ్చి మీ గిల్డ్ వాళ్ళకి సాయం చేశాడని పుకార్లు కూడా ఉన్నాయి. దాని గురించి మీరు ఏమంటారు? హంటర్స్ అసోసియేషన్ చేసిన ఇన్వెస్టిగేషన్ పూర్తిగా ముగిసింది. ఆ సంఘటన జరిగిందనేది నిజమే, కానీ బయట నుంచి ఎవరూ మాకు సహాయం చేయలేదు. బయట వ్యక్తుల
అయితే మీరు మరి ఎందుకని బతికి బయటపడిన వారిని మేము ఇంటర్వ్యూ చెయ్యకుండా అడ్డుపడుతున్నారు? వాళ్ళు అడుగుతుంది నా గురించేనా అని జిన్వు ఆలోచిస్తూ ఉండగా బేగ్ తన ఇంటర్వ్యూని ముగించి తన వైట్ టైగర్ గిల్డ్లో ఉన్న ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆ చెత్త రిపోర్టర్స్ ఎలాంటి చిన్న వాసనైనా పసిగట్టేస్తారు. మాస్టర్, మీకు హంటర్ మిన్ బ్యాంగు నుంచి కాల్ వస్తుంది, ఏం చేయమంటారు? బ్యాంగునా? సరే, వాడి కాల్ని నాకు కనెక్ట్ చేయండి. రే బేక్, నీ ఫోన్ ఎందుకని స్విచ్ ఆఫ్ అని వస్తుంది? ఆ రిపోర్టర్స్ కొంచెం శాంతించే వరకు కొన్ని రోజులు అన్నిటికీ దూరంగా ఉందామని నిర్ణయించుకున్నా, అందుకే. ఓ అందుకా? రెడ్ గేట్ వల్ల నీ న్యూస్ని నేను జపాన్లో కూడా చూసా. ఏంటి? అయితే ఇప్పుడు నువ్వు జపాన్లో ఉన్నావా? న్యూస్లో నువ్వు చాలా అందంగా కూడా కనిపించావురా. నాతో ఆటలాడకు, ఇప్పుడు నీ జోకులు వినే పరిస్థితిలో నేను లేను. సరేలే, దాని గురించి వదిలే. పరిస్థితి మెల్లగా అదే సర్దుకుంటుంది. నా దగ్గర ఒక ముఖ్యమైన సమాచారం ఉంది. ముఖ్యమైన సమాచారమా? నువ్వుంది జపాన్లో కదా. ఒక వారం క్రితం జపాన్ వాళ్ళు సీక్రెట్గా హంటర్ అసోసియేషన్కి కాల్ చేశారు. అదేంటా అని నా అంతటా నేను తెలుసుకోవడానికి ప్రయత్నించడంతో అది నేను అనుకున్న దానికన్నా చాలా సీరియస్ మ్యాటర్ అని తెలుసుకున్నా. త్వరలోనే ఈ న్యూస్ కొరియా అంతా కూడా స్ప్రెడ్ అవ్వబోతుంది. ఏంటి? జపాన్ కొరియన్ హంటర్ అసోసియేషన్కి కాల్ చేసిందా? దేనికోసమైనా అడగడానికా? వాళ్ళు అప్పట్లో జీజు ఐలాండ్ని ఎక్స్పీరియన్స్ చేసిన హంటర్స్ అందరినీ సంప్రదించడానికి రిక్వెస్ట్ చేస్తున్నారు. జీజు ఐలాండ్ పేరు విన్న వెంటనే బేగ్ షాక్ అయ్యి వెంటనే దాని గురించి చెప్పమని అడుగుతాడు. జీజు ఐలాండ్లో ఒక ఎస్ ర్యాంక్ గేట్ 4 ఏళ్ల క్రితం ఓపెన్ అయింది. దానిని ఆపడానికి చేసిన 3 ఆపరేషన్స్ ఫెయిల్ అవ్వడంతో గవర్నమెంట్ ఇక జీజు ఐలాండ్పై ఆశని వదులుకుంది. అది జరిగి 4 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆ ఐలాండ్ అంతా ఆ యాంట్ మాన్స్టర్స్తో నిండిపోయే ఉంది. వాటి వల్లే కదా నువ్వు ఇంకా నేను కూడా చావు దాకా వెళ్ళాం. నువ్వు చెప్పింది నిజమే. అది ఎప్పటికీ నేను గుర్తు తెచ్చుకోకూడదనుకునే ఒక భయంకరమైన పీడకల. నాకు తెలిసిన దాన్ని బట్టి అవి మ్యూటేషన్ ద్వారా పరిమాణం చెందుతున్నాయి. ఏంటి? మ్యూటేషనా? అయినా సరే దాని గురించి మనం పట్టించుకోక్కర్లేదు కదా. ఏదైనా ఇక అవి ఆ ఐలాండ్లోనే ఇరుక్కుపోయి ఉంటాయి కదా. కాబట్టి వాటిని పట్టించుకోకుండా ఒంటరిగా వదిలినా మనకే నష్టం లేదు కదా. నిజానికి ఇప్పుడవి ఆ ఐలాండ్ని వదలగలవు, ఎగురుకుంటూ సముద్రాలని దాటగలవు. జపాన్ సముద్ర తీరంలో రెక్కలతో ఉన్న యాంట్ మాన్స్టర్ని కనుగొన్నారు. అయితే ఆ చెత్త చీమలు మనం ఊహించని విధంగా పరిమాణం చెందుతున్నాయి. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన నారుటో సిరీస్లోనే అందరికన్నా యంగెస్ట్ కాగేగా పేరు పొందిన క్యారెక్టర్ పేరేంటి అని అడిగా. సో మన నారుటో సిరీస్లో యంగెస్ట్ హొకాగే అంటే మన 4th హొకాగే మినాటో అనే చెప్పచ్చు. కానీ కాగే విషయానికి వస్తే అంతకంటే చిన్న వయసులోనే మిస్టికి చెందిన 3rd మిజుకాగే యాగురా ఒక కాగే అయితే దానినే బీట్ చేసి శాండ్ విలేజ్కి చెందిన మన 5th కాగే గారా 15 ఏళ్ళకే ఒక కాగే అయ్యి ఒక రికార్డ్ని సెట్ చేశాడు. సో కరెక్ట్ ఆన్సర్ గారా. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే మన హీరో జిన్వు ఇక ఆ ఎస్ ర్యాంక్ డంజన్ని క్లియర్ చేయడానికి నిర్ణయించుకొని తన సిస్టర్తో ఒక ట్రిప్కి వెళ్తున్నా అని చెప్తాడు. నువ్వు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ పెద్దగా బయటికేం వెళ్ళలేదు కదా, కానీ ఇప్పుడు సడన్గా ఈ ట్రిప్ ఏంటి? నేను ఒక వారంలోనే తిరిగి వచ్చేస్తాలే. ఇంతకీ ట్రిప్కి ఎవరితో వెళ్తున్నావు? నా అన్నయ్యకి ఎవరైనా స్పెషల్ పర్సన్ దొరికిందా ఏంటి? అంత లేదు, నేను నా ఫ్రెండ్తోనే వెళ్తున్నాలే. అలా జిన్వు ఎస్ ర్యాంక్ డంజన్ని ఓపెన్ చేయడంతో మళ్ళీ తిరిగి మంటల్లో నిండిన డీమన్ క్యాసిల్ని చేరుకుంటాడు. నేనప్పుడు సెరిబ్రస్ని ఓడించినప్పుడు అది నాకన్నా కనీసం 20 లెవెళ్ళు పైన ఉంది. కానీ అప్పటికి ఇప్పటికీ నా లెవెల్స్ 3 రెట్లు పెరిగాయి. కాబట్టి అప్పుడు పడినంత కష్టపడక్కర్లేదు అనుకుంటున్నా. అలా డీమన్ క్యాసిల్ ద్వారాన్ని చేరుకొని సెరిబ్రస్ని ఓడించడంతో పొందిన కీ ద్వారా ఆ ద్వారాన్ని తెరుచుకొని ఆఖరికి ఆ డీమన్ క్యాసిల్లోకి ఎంటర్ అవుతాడు. ఏంటిది? నేను ఏ మాన్స్టర్ని ఫీల్ అవ్వలేకపోతున్నా. ఇది కేవలం ఎంట్రన్సా అనుకుంటుండగా సిస్టమ్ ద్వారా జిన్వు ఎదురుగా ఒక నోటిఫికేషన్ వస్తుంది.
ఈ క్వెస్ట్లో డీమన్స్ని చంపి వాళ్ళ సోల్స్ని పొందడమే తన మిషన్ అని, అది చేయడం ద్వారా స్పెషల్ రివార్డ్స్ని పొందొచ్చని, ఈ క్వెస్ట్ని పూర్తి చేయాలంటే తను 10,000 డీమన్ సోల్స్ని కలెక్ట్ చేయాలని, దీనిని పూర్తి చేస్తే జిన్వూకి తను ఏ ఐటెంని కోరుకుంటే ఆ ఐటెంని ఇంకా తన స్టాట్స్ని పెంచుకోవడమే కాకుండా ఒక హిడెన్ రివార్డ్ని కూడా పొందుతాడన్నట్టు సిస్టమ్ తెలియచేస్తుంది. రివార్డ్స్ చాలా బాగున్నాయి. నేను బోనస్ స్టాట్స్ని పొందడమే కాకుండా స్టోర్ నుంచి నాకు ఏ ఐటెం కావాలంటే దాన్ని పొందొచ్చా? స్టోర్లో 10 బిలియన్ గోల్డ్ ఖర్చు పెట్టి నాకు కొనలేని ఐటమ్స్ ఉన్నాయి. ఈ క్వెస్ట్ని పూర్తి చేస్తే వాటిని పొందొచ్చు. కానీ రివార్డ్స్ ఇంత అద్భుతంగా ఉన్నాయంటే ఇది అంతే కష్టంగా ఉండబోతుందని అనుకోవాలి. కానీ ఇప్పటి వరకు ఏ మాన్స్టర్స్ ఎదురుపడలేదేంటి అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి చూస్తే జిన్వూ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే తను ముందుంది వేరే ప్రపంచంలా పూర్తిగా మంటలతో నిండిన డంజన్ ఉంటుంది. ఈ డంజన్ తను ఉంటున్న సిటీని పూర్తిగా రీక్రియేట్ చేసినట్టు ఉందని తెలుసుకోవడంతో ఆశ్చర్యపోతాడు. నేను ఈ డంజన్ ఇంత భారీ ప్రదేశం ఉన్న పెద్ద ఫీల్డ్లో ఉంటుందని ఊహించలేదు. క్వెస్ట్ పూర్తి చేయడానికి 10,000 డీమన్ సోల్స్ని కలెక్ట్ చేయాలి. అంటే ఇక్కడ కనీసం 10,000 డీమన్స్ ఉంటాయి అంటూ తన ఎదురుగా ప్రత్యక్షమైన ఎన్నో డీమన్ మాన్స్టర్స్ని చూస్తాడు. అంతేకాక ఒక్కో మాన్స్టర్కి ఒక్కో డీమన్ సోల్ వస్తే ముందుకు వెళ్ళే కొద్దీ ఒక్కో మాన్స్టర్లో ఎన్నో సోల్స్ ఉన్న డీమన్స్ కూడా వస్తాయని సిస్టమ్ తెలియచేస్తుంది. నేను ఒక వారం ట్రిప్కి వెళ్ళి వస్తా అని చెప్పొచ్చా, కానీ ఒక వారం సరిపోతుందా అంటూ తను తెచ్చిన బ్యాగ్ని పడేసి దూసుకెళుతూ ఇక గ్యాప్ ఏమివ్వకుండా డీమన్స్తో తన యుద్ధాన్ని మొదలు పెడతాడు. జిన్వూ చేసే ఒక్కో అటాక్కి, తన కత్తితో వేసే ఒక్కో వేటుకి మాన్స్టర్స్ ముక్కలు ముక్కలైపోతాయి. తనని వెనక నుంచి అటాక్ చేసి బ్లాస్ట్ చేద్దామనుకున్న మాన్స్టర్ తలని కూడా జిన్వూ చాలా స్టైల్గా నరికేస్తాడు. మాన్స్టర్స్ని చంపడంతో తను ఎంతమంది మాన్స్టర్స్ని చంపుతున్నాడో, లెవెలప్ అవ్వడానికి ఎంత ఎక్స్పీ పొందుతున్నాడో సిస్టమ్ ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉంటుంది. ఇప్పటికి ఇది ఈజీగానే ఉంది. అంతేకాక లెవెలప్ అవ్వడానికి ఇంకా ఎంత ఎక్స్పీరియన్స్ కావాలో తెలియచేసే మీటర్ కూడా ఉంది. చాలా బాగుంది. ఇక సమయంతో పోటీ పడుతూ పోరాడాలి. కట్ చేస్తే జిన్హో అనుకున్నట్టే తన గిల్డ్ మాస్టర్ లైసెన్స్ని పొందడం వల్ల యోజిన్ గిల్డ్ని తనకు అప్పచెప్పమని తన ఫాదర్ని రిక్వెస్ట్ చేస్తాడు. ఇది నీ గిల్డ్ మాస్టర్ లైసెన్స్, ఇంకా నీ రైడ్ల ట్రాక్ రికార్డా? ఇది నాకు ఇవ్వాలా లేక నా అన్నకి ఇవ్వాలా అన్న దాని గురించి నాన్న ఇంతలా ఆలోచిస్తున్నారా? నాన్న, మీకు తెలిసినట్టే మన గిల్డ్కి మాస్టర్గా బయట నుంచి వచ్చిన ఒక వ్యక్తిని పిలిస్తే దానివల్ల మనకే పెద్ద రిస్క్ ఉండొచ్చు. కానీ ఇక ఆపు. ముందుగా నేను నువ్వు ఒకరిని కలుసుకోవాలనుకుంటున్నా, నువ్వు లోపలికి రావచ్చు అనడంతో ముందుగా రెడ్ గేట్లో జిన్వూ కాపాడిన ఒక హంటర్ వస్తాడు. వీడే సి ర్యాంక్ హంటర్ గో మ్యూంగ్ హ్వాన్. రీసెంట్గా జరిగిన వైట్ టైగర్ గిల్డ్ రెడ్ గేట్ సంఘటనలో బయటపడిన ఒక సర్వైవర్. రెడ్ గేటా? మీడియాని తప్పించుకున్న ఆ సంఘటన సర్వైవర్ ఇక్కడేం చేస్తున్నాడు? ఆ రోజు మీరు మీ కళ్ళారా చూసింది నా కొడుకుతో చెప్పండి. ఓస్ అంతేనా? అలాగే. నిజానికి అప్పుడు మా రైడ్లో ఒక హై స్కూల్ అమ్మాయి ఇంకా మిస్టర్ సాంగ్ జిన్వూ అనే హంటర్స్ కూడా ఉన్నారు. ఏంటి, అన్నయ్య ఎప్పుడు రెడ్ గేట్కి వెళ్ళాడా? అయితే ఆ ఫీమేల్ హంటర్ పేరు, ఆమె పేరు హాన్ సోంగ్యి. మేము ఆ రెడ్ గేట్ నుంచి బతికి బయటపడ్డామంటే మిస్టర్ సాంగ్ జిన్వూ గారికే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓ అవునా? అంత సడన్గా వాళ్ళంత క్లోజ్ ఎందుకయ్యారా అనుకున్నా. అంటే కారణం ఇదా? అన్నా, నువ్వు అక్కడ ఏం చేసావు? మొదట్లో మా రైడ్ని ఒక 2 ఈ ర్యాంక్ హంటర్స్ చూడ్డానికి ఎక్స్ట్రాగా వస్తున్నారంటే ఎందుకా అని ఆశ్చర్యపోయా. కానీ వాడు చెప్పేదికేం వినకుండానే ఏం జరిగిందో అర్థం చేసుకోగలను. ఎందుకంటే అన్న ఎబిలిటీ గురించి అందరికంటే బాగా నాకే తెలుసు. అంటే ఇప్పుడు అన్న సీక్రెట్ గురించి తెలిసిన వ్యక్తి కేవలం నేను మాత్రమే కాదు. కాబట్టి నాన్నతో నేను కుదుర్చుకోవాలనుకుంటున్న ఒప్పందం. కానీ వాళ్ళు జిన్వూ గురించి అసలు ఎవరితోనూ చెప్పకూడదని చెప్పారు.
అసలు మా వైట్ టైగర్ గిల్డ్ అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం చేసుకోవడం నాకు కష్టమే. అంతేకాక దీని గురించి స్పెషల్గా చైర్మన్ గారు హంటర్ మ్యూంగ్ హ్వాన్, నువ్వు ఇప్పటి వరకు చెప్పింది సరిపోతుంది. నీకు ఇప్పటికే దీని గురించి తెలిసే ఉంటుంది కదా, నేను మంచి హంటర్స్ కోసం వెతికే పనిలో ఉన్నానని. కాబట్టి దానికోసం రెడ్ గేట్ సంఘటనలో ఒక మూడో వ్యక్తి సాయం చేశాడనే పుకార్లు రాగానే దానికోసం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టా. కానీ నీ రైడ్ మెంబర్స్లో ఒకడైన సాంగ్ జిన్వో పేరు అక్కడ వింటానని అస్సలు ఊహించలేదు. నువ్వు నాతో కుదుర్చుకుందామనుకునే ఒప్పందానికి ఎంచుకున్న సమయం అస్సలు బాలేదనుకుంటా. నువ్వు నీ గిల్డ్ లైసెన్స్ని పొందడం కోసం హంటర్ సాంగ్ జిన్వో నుంచి చాలా పెద్ద సాయం పొందావు. దానిని నువ్వు పూర్తిగా అంగీకరిస్తావా? నేను దానికి అంగీకరిస్తాను. ఇప్పుడు బయట నుంచి సాయం పొందిన నా అన్నకి నాకు ఏ తేడా లేదు. ఇప్పుడు బయట నుంచి సాయం పొందిన నా అన్నకి నాకు ఏ తేడా లేదు. ఇక నా నాన్న ఏ అర్హత లేని నన్నెందుకు ఎంచుకుంటారు? నువ్వింకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇవన్నీ తెలిసినా కానీ యోజిన్ గిల్డ్ నా చేతిలో వదలడానికి మీరు ఒప్పుకుంటారా? సరే, ఒప్పుకుంటాను. ఏంటి? ఇక నుంచి యోజిన్ గిల్డ్ని నీకే వదిలేస్తున్నా. కానీ ఎందుకని? నువ్వు ముందుగా చెప్పినట్టే మన గిల్డ్ని బయటవాడికి వదిలేయడం చాలా రిస్కే. నాకు నువ్వుండగా నేను ఆ రిస్క్ తీసుకోవడం అవసరమా? కానీ నేను మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించాను కదా. ఏ ఎదవా కూడా ఒక ఒప్పందంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచించరు. ఇకపై జరగబోయేదే ముఖ్యం. నువ్వు చెప్పిన హంటర్ సాంగ్ జిన్వో వాణ్ణి మన గిల్డ్లో చేర్చగలవా? ఆఖరికి నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు. నాకు వీలైనంత ప్రయత్నిస్తా. పులి కడుపున పులే పుట్టిందా? సరే, నాకు అర్థమైంది. నేను యోజిన్ గిల్డ్ కోసం ఇద్దరు ఎస్ ర్యాంక్ హంటర్స్ని చేరుకున్నా. హంటర్స్ గిల్డ్కి చెందిన చాహెయిన్ ఇంకా రిటైర్ అయిపోయిన మీన్ బొంగ్యూ. చాహెయిన్ ఆల్రెడీ ఒక అల్టిమేట్ వెపన్గా పేరు పొందిన చోయిజోంగ్కి కింద వైస్ మాస్టర్గా ఉంది. కాబట్టి దానితో పోలిస్తే యోజిన్ గిల్డ్లో ఒక మాస్టర్ అవుతూ ఆర్థిక మద్దతు కూడా పొందడం తనకి చాలా లాభం. కాబట్టి దాని గురించే తనతో చెప్పా. అలానే రిటైర్ అయిన బ్యోంగ్యూకి ఇంకా మంచి ఆరోగ్యమైన బాడీ ఉంది. హంటర్లా కొనసాగగలరు. తను జీచు ఐలాండ్ రైడ్లో 3 సార్లు విఫలమవ్వడం వల్లే రిటైర్ అవ్వాలనే నిర్ణయాన్ని తీసుకున్నాడు. కానీ జపాన్లో కనుగొనబడ్డ యాంట్ మోన్స్టర్ శవం బట్టి జీజు ఐలాండ్పై 4వ రైడ్ని జరిపితే వాణ్ణి నా వైపుకి తిప్పుకోవచ్చు. నేను వాళ్ళని నా వైపుకి ముందు తిప్పుకుంటానా, లేక సాంగ్ జిన్వోని నీ వైపుకి నువ్వు తిప్పుకొని గెలుస్తావా? ఇది సరదాగానే ఉండబోతుంది జిన్హో. కట్ చేస్తే తిరిగి డీమన్ క్యాసిల్ లోపల ఇంకా ఫైట్ చేస్తూ ఇప్పటికే 300 పైగా మాన్స్టర్స్ని అంతం చేసి స్టైల్గా నుంచున్న మన హీరో జిన్వోని చూస్తాం. ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నా కాబట్టి ఇదంత కష్టంగా లేదేమో. చూస్తుంటే ప్రస్తుతానికి ఈ ఏరియా క్లియర్ అయినట్టుంది. ఇక్కడ మాన్స్టర్స్ అన్నీ మహా అయితే టీ ర్యాంక్ ఉన్నాయి. అయినా కూడా వీటి నుంచి అనుకున్న దానికన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఒక్క లెవెల్ పెరగాలంటే 9 సి ర్యాంక్ డంజన్లు క్లియర్ చేయాల్సి వచ్చేది. కానీ ఇక్కడ కేవలం 4 గంటల్లోనే ఒక లెవెల్ పెరిగింది. నా లెవెల్ పెరిగే కొద్దీ లెవెల్ పెరగడానికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే వెళ్ళే కొద్దీ లెవెల్ అప్ అవ్వడం కష్టంగా మారుతుంది. అప్పుడు బే క్యోన్హోని కలుసుకోవడంతో తెలుసుకున్నా ఇప్పుడు నా ర్యాంక్ ఒక ఎస్ ర్యాంక్కి దగ్గరగా ఉండొచ్చు. ఇంకా బలంగా మారాలంటే ఇంకా స్పీడ్ పెంచాలి. అలా ఎన్నో మాన్స్టర్స్ని ఓడించడంతో నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళే ఐటెంని పొందుతాడు. ఫ్లోర్ని మార్చగలిగే మ్యాజిక్ సర్కిలా? అది బహుశా అక్కడుందా అంటూ ఒక పెద్ద కాంతి స్తంభం వైపు వెళ్ళడానికి నిర్ణయించుకొని తన షాడో ఆర్మీ నుంచి ఒక మాన్స్టర్ టైప్ సోల్డియర్ని రప్పిద్దామనుకుంటే తన షాడో ఆర్మీలో నుంచి బయటకు వచ్చింది ఐస్ బేర్ల బాస్ మాన్స్టర్. ఐస్ బేర్ల లీడర్ వచ్చాడా? చాలా భారీగానే ఉన్నావు, చూస్తుంటే ఒక హెవీ డ్యూటీ వెహికల్ లాగే ఉన్నావు అంటూ ఇక బేర్ పైకి ఎక్కి బయలుదేరడానికి సిద్ధమవుతాడు. కానీ ఎదురుగా చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే మళ్ళీ చాలా మాన్స్టర్స్ ప్రత్యక్షం అవ్వడం స్టార్ట్ అవుతాయి. వీళ్ళని మళ్ళీ ఎదుర్కోవాలా అని జిన్వు అనుకుంటుండగా మన బేర్ షాడో
ఆ మాన్స్టర్స్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. ఇకంతే మన జిన్వు తొంగి తొంగి నక్కి నక్కి కాదు, తొక్కుకుంటూ పోవాలి, ఎదురొచ్చిన మాన్స్టర్స్ అన్నిటినీ వేసుకుంటూ పోవాలి అని మ్యాజిక్ సర్కిల్ వైపు దూసుకెళ్ళిపోతాడు. కట్ చేస్తే అమెరికాలో ఉండే వాషింగ్టన్లో హంటర్స్ బ్యూరో అనే బిల్డింగ్లో. మీరు చెప్పింది వాడి గురించేనా? అవును సార్. వాడి గుర్తింపేంటో తెలుసుకోగలిగారా? వాడు సౌత్ కొరియాకి చెందిన హంటర్ అని పిలుచుకుంటున్నాడు. అసలు సౌత్ కొరియాకి చెందిన ఒక హంటర్ ఎక్కడో భూమికి ఇంకో పక్కున్న మన డంజన్ నుంచి ఎలా వచ్చాడు? వాడు 10 ఏళ్ల క్రితం ఒక గేట్ మూసుకుపోవడంతో అందులో ఇరుక్కున్నట్టు, తన కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడ అమెరికాలో ఉన్నట్టు తెలుసుకున్నాడని చెప్తున్నాడు. ఇది ఒక ఊహించలేని సంఘటన. ఒక మనిషి ఏ ర్యాంక్ డంజన్ నుంచి బయటపడమే కాకుండా మన ఏ ర్యాంక్ హంటర్స్ ఉన్న అటాక్ ఫోర్స్ని పూర్తిగా చాలా సులభంగా ఓడించాడు. ఇంటరోగేషన్లో ఇంకేం బయటపడలేదా? మాకెందుకో వాడొక మనిషి జ్ఞాపకాలతో ఉన్న ఒక మాన్స్టర్ ఏమో అనే అనుమానం వస్తుంది. వాడిని ఎదుర్కోవడానికి ఒక ఎస్ ర్యాంక్ హంటర్ లేకపోతే మన వాషింగ్టన్ మొత్తం ఒక ప్రమాదంలో ఉన్నట్టే. కాబట్టి మనకి తెలిసిన స్కావెంజర్ గిల్డ్ని కనుక్కుంటే వాళ్ళల్లో ఒక ఎస్ ర్యాంక్ హంటర్ కొరియన్ భాషని స్పష్టంగా మాట్లాడగలడంట. స్కావెంజర్ గిల్డా అంటే నువ్వు చెప్పేది వాళ్ళ మెయిన్ హంటర్ హ్వాంగ్ డాంగ్ సో గురించా? వాడిక్కడికి వస్తున్నాడా? తను ఈ మధ్య కొరియాలో ఉన్న తన పనిని ముగించుకొని ఇప్పుడు ఇటువైపే వస్తున్నాడంట. అయితే ఇక మన ఇంటరోగేషన్ని రేపు కొనసాగిద్దాం. ఈరోజు అస్సలేం బాలేదు. నేను నా చేతులతో చంపాలనుకుంటున్నవాడు ఒక రెడ్ గేట్లో ఇరుక్కొని తప్పించుకున్నాడు. ఇలాంటి సమయంలో ఇదొకటి సరిపోయింది. అవును, అన్నట్టు ఈ వ్యక్తి పేరేంటి? దీనిని పలకడం కొంచెం కష్టమే, కానీ ఇతను సౌత్ కొరియాకి చెందిన హంటర్ సాంగ్ ఇల్హ్వాన్ అంట. కట్ చేస్తే ఇదే టైంలో డీమన్ క్యాసిల్లో ఎన్నో మాన్స్టర్స్ని అంతం చేస్తూ మన జిన్వు ఫ్లోర్ల మీద ఫ్లోర్లు దాటేస్తుంటాడు. అలా ఒక ఫ్లోర్తో ఒక ఫ్లోర్కి ఏమాత్రం సంబంధం లేదని, ప్రతి ఫ్లోర్లో ర్యాండమ్గా ఒక మాన్స్టర్ దగ్గర వేరే ఫ్లోర్కి వెళ్ళే పర్మిట్ ఉందని, ఈ డీమన్ క్యాసిల్లో ఒక 100 ఫ్లోర్లు ఉండొచ్చేమో అనుకుంటాడు. అలా ఎన్నో ఫ్లోర్స్ని దాటుకుంటూ ప్రస్తుతం 27వ ఫ్లోర్ని చేరుకుంటాడు. అలా మాన్స్టర్స్ పీకలు తెగ నరుకుతూ లెవెలప్ అవుతున్న మన హీరో జిన్వుని చూస్తాం. ప్రస్తుతానికి ఈ మధ్య రకం మాన్స్టర్స్ అన్నీ మహా అయితే సి ర్యాంక్ అవ్వచ్చు. ఇలానే కొనసాగితే ఫ్లోర్లు మారే కొద్దీ హై లెవెల్ మాన్స్టర్స్ అనుకున్న దానికంటే చాలా బలంగా ఉండొచ్చు. కానీ ఏ ర్యాంక్ ఇంకా ఎస్ ర్యాంక్ మధ్య ఉండే చాలా పెద్ద తేడాని కూడా ఇవి మించిపోగలవా? అంతేకాక ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య సమయం. నేను అనుకున్నట్టే నిజంగా 100 ఫ్లోర్స్ ఉన్నట్టయితే టాప్ ఫ్లోర్ని వారంలో చేరుకోవడం అసాధ్యం. నేను ముందు ఈ డంజన్కి చూడడంతో ఇదొక పూర్తి ఎస్ ర్యాంక్ డంజన్ అవుతుందేమో అనుకున్నా. కానీ ఎన్నో యుద్ధాలు చేస్తూ సమయం గడిచే కొద్దీ నాలో ఆ ఆతృత పూర్తిగా మాయమైంది. అలా జిన్వు ఇంకా ఎన్నో ఫ్లోర్స్ని దాటుకొని 50వ ఫ్లోర్ని చేరుకుంటాడు. దానితో తన ముందు ప్రత్యక్షమైంది రూలర్ ఆఫ్ లోవర్ ఫ్లోర్స్ యావరేషియస్ వల్కన్ అనే ఒక పెద్ద డీమన్ మాన్స్టర్. అంతేకాక తన చుట్టూ ఎంతోమంది సైనికులు. అలా ఒక పెద్ద డీమన్ సైన్యంతో వాటి వెనక వాటి రాజులా కూర్చున్న డీమన్ బాస్ని చూస్తాడు. ఒక బాస్ గ్రేట్ డీమన్ అంత భారీగా ఉండే మాన్స్టర్ని చూస్తే భయంకరంగానే ఉంది. వెంటనే దాని సంగతి చూడాలి. ఇక మొదలెడదామా అనడంతో తన షాడో ఆర్మీలో ఉన్న మేజ్ సోల్జర్స్ అన్నీ కలిపి ఒక పెద్ద ఫైర్ స్పెల్ ద్వారా ఆ డీమన్ ఆర్మీని అటాక్ చేస్తాయి. గ్యాప్ ఇవ్వకుండా మన హీరో జిన్వు ఈగ్రిస్ ఇంకా ఐరన్ని కూడా రప్పించి మాన్స్టర్స్ అన్నిటినీ అంతం చేయమంటాడు. కానీ మేజ్ సోల్జర్స్ చేసిన అటాక్ వల్ల అలర్ట్ అయిన డీమన్ మాన్స్టర్స్ అన్నీ వాళ్ళ వైపు దూసుకురావడం స్టార్ట్ చేస్తాయి. దానితో జిన్వు తన స్టైల్ స్కిల్ ద్వారా మాయమైతే ఐరన్ ఇంకా ఈగ్రిస్ ఆ డీమన్స్తో పోరాడడం స్టార్ట్ చేసి ఒక్కో దాన్ని వేరే లెవెల్లో అంతం చేయడం స్టార్ట్ చేస్తాయి.
ఆ డీమన్స్ అన్నీ ఒక హై ర్యాంక్ డీమన్కి గాడ్స్ కావచ్చు, కానీ నేను కూడా నా షాడో సోల్జర్స్ అందరినీ ఆపకుండా డెవలప్ చేస్తూనే ఉన్నా. షాడో సోల్జర్స్ అన్నీ నా ఇంటెలిజెన్స్ స్టాట్ పెరిగే కొద్దీ బలపడతాయి. అంతేకాకుండా నా దగ్గరున్న షాడోల సంఖ్య కూడా ఇప్పుడు బాగా పెరిగింది. నా ఇంటెలిజెన్స్ స్టాట్ని పెంచడం వల్ల నా షాడోస్ని తిరిగి తీసుకొస్తూ ఉండడానికి నా దగ్గర కావాల్సిన మానా కూడా ఉంది. కానీ ఆ బండ డీమన్ మాత్రం అస్సలు కదలట్లేదేంటి? నేను వాడి దగ్గరికి వెళ్ళి వాడి కథ ముగిస్తాను. ఇది నేను అనుకున్న దానికన్నా సులభంగా ముగుస్తుందేమో అనుకుంటుండగా సడన్గా ఆ బాస్ డీమన్ మాయమైపోతుంది. దానితో ఒక్కసారిగా జిన్వు షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఒక్క సెకండ్లోనే అంత బండగా ఉన్న బాస్ మాన్స్టర్ అక్కడి నుంచి ఎగిరి తన షాడో ఆర్మీని చేరుకుంటుంది. దానితో అంత ఫాస్ట్గా అది ఎలా కదులుతుంది అని జిన్వునే షాక్ అయిపోతాడు. కానీ ఆ బాస్ మాన్స్టర్ అటాక్ని అడ్డుకొని తన సైన్యాన్ని కాపాడడానికి ఐరన్ తన షీల్డ్ని అడ్డు పెడుతుంది. కానీ ఆ బాస్ డీమన్ వేసిన ఒక్క దెబ్బకే భూమి దద్దరిల్లి ఐరన్ నేల కంటుకొని అంతమవుతుంది. దానికి జిన్వు ఇంకా షాక్లో ఉండగానే ఆ బాస్ డీమన్ అటాక్ చేస్తూ తన ఆర్మీ మొత్తాన్ని అంతం చేస్తుంది. ఒక్క దెబ్బకే ఈగ్రిస్ని కూడా అంతం చేసి జిన్వు ఆర్మీలో మేజర్స్ని సోల్డియర్స్ని ఒకదాని తర్వాత ఒకరిని చాలా ఈజీగా అంతం చేస్తుంది. ఇక దానితో జిన్వు దూసుకెళుతూ తన సైన్యాన్ని తన కళ్ళ ముందే అటాక్ చేయడంతో కోపం వచ్చిన వాళ్ళ రాజు జిన్వు తన శక్తంతా తన చేతిలోకి తీసుకొని తన పిడికిలి బిగించి రే చేత్తనా కొడక అంటూ తన ఫుల్ పవర్తో ఆ డీమన్ బాస్ని అటాక్ చేస్తాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరగబోతుంది? యుద్ధంలో ఎవరు గెలవబోతున్నారు? షాడో ఆర్మీకి రాజైన మన హీరో జిన్వునా, లేక డీమన్ ఆర్మీకి రాజైన బాస్ డీమన్నా? దీనితో మన హీరో జిన్వు డీమన్ క్యాసిల్ని పూర్తి చేసినట్టేనా, లేక అనుకున్నట్టే ఇంకో 50 ఫ్లోర్లు ఉండబోతున్నాయా? అమెరికాలో ప్రత్యక్షమైన కొరియన్ ఎస్ ర్యాంక్ హంటర్ ఎవరు? వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో నెక్స్ట్ ఎపిసోడ్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేసుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన సాస్కే ఉచిహా సమన్ చేయగలిగే బర్డ్ సమన్ పేరేంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.